నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కులు పంపగా జరగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కులు పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయలేదు,
నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయే. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దివ్య వెలుగాయే. నన్ను సియోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సియోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి, నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటను గొర్రె పిల్లతో పాడి, విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే మా ఎడల నీకున్న ఉద్దేశమా. విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృప నిమ్ము. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృప నిమ్ము. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశమా, 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 ఉద్దేశమా. నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడయ్యున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు,
పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ దేవసేహమయ్య గారికి, అమ్మగారికి, అలాగే అనేక ప్రాంతాల నుంచి చేరి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా నా వందనాలండి. మంచిదండి. దేవుని వాక్యాన్ని మనము సందర్భంలో ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం అండి. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. మనము మొదటి నుండి 17వ వచనం వరకు అందరం చదువుకుందాం. అంటే ఒక వచనం ఒకరు చదివితే మరొక వచనం మరొకరు చదవండి, లేదంటే ఒక మైక్ తీసుకొని అందరూ ఒకరు మొత్తం అంతా 17 వచనాల వరకు చదవండి. లేదు నన్ను చదవమంటే నేనే చదివేస్తాను. ఎవరైనా చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం అంది, మొదటి నుండి 17 వచనాల వరకు. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జియాను అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అమినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవ్యం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోకి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలు వారందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవటానికి వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సును మాకు ప్రసాదించండి.
నిలబడి ఉన్న నీ దాసునాన్ని నేను నిష్ప్రయోజకుని ప్రభా, మీ మాటలు నా నోట ఉంచి మీ అందరి ప్రజలందరితో కూడా మీరే మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి ఆత్మీయులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని, ఈ విషయాన్ని మీరు బహుశా వినే ఉండొచ్చు. దేవుని మందసము దావీదు రాజు తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికంటే తన నగరికి, దావీదు నగరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఏం జరిగిందంటే ఉజ్జా అనే ఒక వ్యక్తి చనిపోయాడు. దావీదు భయపడి దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడక ఓబేదేదోము ఇంట్లో వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోయాడు. మరలా 3 నెలల తర్వాత ఓబేదేదోము ఇంటి వారు ఆశీర్వదించబడుతున్నారని తెలిసినప్పుడు మరలా అదే మందసాన్ని తీసుకురావడానికని మరలా వచ్చాడు. ఇక్కడ 3 ప్రశ్నలు నేను మీకు చెప్తాను. వివరంగా సమాధానాన్ని మీకు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న ఏంటంటే, దావీదు ఎందుకు దేవుని మందసాన్ని దావీదు నగరికి తీసుకొని వెళ్ళలేకపోయాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఉజ్జా ఎందుకు మరణించాడు? మూడవ ప్రశ్న ఏంటంటే, మరి దావీదు ఎలా తీసుకెళ్ళగలిగాడు? దావీదు తన నగరికి దేవుని మందసాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాడు అనే ఈ 3 ప్రశ్నలకు నేను మీకు సమాధానం చెప్తాను. అయితే ఆత్మీయులారా, దేవుడు మందసము అని అనగానే మనకు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు బాగా యుద్ధం జరుగుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలే గెలుస్తున్నారని, ఫిలిష్తీయులు ఓడిపోతున్నారని, కారణం ఏంటని వారు ఒక చిన్న మీటింగ్, రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఏంటి కారణం అని అంటే కొన్ని కారణాలు వాళ్ళు చెప్పారు. మనం అంటే ఇశ్రాయేలు ప్రజలు గెలవటానికి, ఫిలిష్తీయులు ఓడిపోవటానికి కారణాలు ఏంటని వెతికితే కొన్ని కారణాలు వారికి తెలిసాయి. వాటిలో ప్రధానమైన కారణం ఏంటంటే, మందసము ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంది కాబట్టి వారు గెలుస్తున్నారు అని వారేం చేశారంటే, ఆ మందసాన్ని వారి నగరికి తీసుకుని వెళ్ళాలని ఆ మందసాన్ని ఫిలిష్తీయులు వారి పట్టణానికి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి అష్టోదు గుడిలో పెట్టడం, అష్టోదు గుడిలో ఉన్న దాగోను దేవత ముక్కలై కింద పడిపోవటం, వీరెళ్ళి చూసే వరకు, తెల్లవారి చూసే వరకు 2 ముక్కలై కింద పడిపోవటం, మొండెము తల వేరు కావటం, వారు మరలా దాన్ని నిలబెట్టేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు వెళ్ళే వరకు ఇక సరిచేయలేనంత విధంగా ముక్కలైపోవటం. అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయుల ఇండ్లలో ఉన్న ప్రతి పురుషులకు స్త్రీలకు భయంకరమైనటువంటి గడ్డలు, శరీరం అంతా ప్రాకటం. ఇదేదో శాపం అనుకొని ఆ మందసాన్ని తీసుకొని మరలా వారు పంపించేశారు. ఆ మందసము ఎక్కడికి వచ్చిందంటే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. చదువు నాన్న. యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. చాలండి. ఈ విధంగా ఫిలిష్తీయులు ఏం చేశారంటే, వారికి తెలియదు కదండి. 6వ అధ్యాయం అంతా మీరు తర్వాత చూసుకోనండి. 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుందండి, అది నేనేం చెప్పను. అంటే 2 పాడి ఆవులను, కాడిమోయని పాడి ఆవులను మీద మందసాన్ని పెట్టి, ఫిలిష్తీయులకు తెలియదండి ఏ విధంగా మందసాన్ని పంపించాలో వారికి తెలియదు. కాబట్టి ఆ మందసాన్ని ఆ బండి మీద పెట్టి పంపించేశారు, ఎటన్నా వెళ్ళనివ్వండి అని. ఆ విధంగా ఆ బండి వెళ్ళిన తర్వాత అబీనాదాబు ఇంట్లో ఎలియాజరు
ఆ- ఆ మందసాన్ని తను 20 సంవత్సరాలు తన ఇంట్లో పెట్టుకున్నాడండి. ఏం అవ్వలేదు. 20 ఏండ్లు అంటే ఆ మందసాన్ని చూసుకోవటానికి అతనిని ప్రతిష్ఠించిరి అనే మాట మనం చదువుతున్నాం. ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ప్రతిష్ఠించబడిన వారి గృహంలో దేవుని మందసము 20 సంవత్సరములున్న వారికి ఏమీ అవ్వలేదు. ఆ విధంగా మరలా అది మనము 2వ సమూయేలు గ్రంథంలోనికి వచ్చినప్పుడు మరలా ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోతారండి. ఈ విధంగా ఫిలిష్తీయులు దేవుని మందసం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలన్నది దావీదు యొక్క సంకల్పం అండి, దావీదు ఉద్దేశం. అందుకని దావీదు ఆ మందసాన్ని తన నగరికి తీసుకొని రావటానికని వెళ్తా ఉన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి తీసుకురావాల్సిన తన ప్రయత్నము సఫలం అవ్వలేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ఏదైనా ఒక పని చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎందుకో సక్సెస్ కాదు. అది ఏంటి అని మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా తెలియదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రాదు. అంటే ప్రార్థన దేవుడు వినలేదని కాదండి. అంటే ఏదో మీ ప్రార్థనలోనే లోపం ఉంటుంది. విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన అందరి ప్రార్థన వింటాడు. దిక్కులేని వారి ప్రార్థన, దరిద్రుల ప్రార్థన దేవుడు వింటాడు. నా నామములో నన్నేమడిగినా నేను ఇస్తానని చెప్పాడు. అడగవలసిన విధానంలో మనము దేవుణ్ణి అడగటం పొందుకుంటాం. దావీదు దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకొని రావటంలో కొన్ని పొరపాట్లు చేశాడండి. ఎందుకు తీసుకురాలేకపోయాడు అనేది మన ప్రశ్న. ఆయన చేసిన కొన్ని పొరపాట్లు. మన జీవితంలో మనము ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన పొరపాట్లు మనము గ్రహించగలిగితే, మన తప్పులు మనం గుర్తించగలిగితే మన ప్రయత్నము సఫలమవుతుంది. అది ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేయాలి. దావీదు తన పొరపాటును కనుక్కోవటానికి 3 నెలల సమయం తీసుకున్నాడు. కొంతమంది ఉంటారు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఎక్కడ పొరపాటు జరిగింది అని తగులుబడి కూర్చొని ఆలోచన చేయరు. చేసిన తప్పు మరలా చేస్తూ ఉంటారు, కానీ వారి ప్రయత్నాలు ఏవి సఫలమవ్వవు, విఫలమైపోతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక సంకల్పం కలిగి ఒక ఉద్దేశంతో అది ఏ పనైనా కూడా చేయాలని అనుకున్నప్పుడు సఫలమవ్వాలనే కోరుకుంటాం, కానీ విఫలమవ్వాలని ఎవరు కోరుకోరండి. అయితేది పోయిద్ది అని అనుకోకూడదు. మనం ఏం చేసినా కూడా ఖచ్చితంగా అది సఫలమవ్వాలనే ఉద్దేశంతోనే ఏ పనైనా ఏ ప్రయత్నమైనా మనం చేయడానికి చూస్తూ ఉంటాం. మరి ఎందుకో కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఏవో కొన్ని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. తెలిసి కొంతమంది చేస్తుంటారు, తెలియక కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలియక పొరపాట్లు చేసిన వారికి చెప్పొచ్చు, కానీ తెలిసి పొరపాట్లు చేసిన వారికి చెప్పడం కష్టమండి. మరి దావీదు తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది ఒక ప్రశ్న. దావీదు తెలియకుండా చేశాడు అనంటే అంత తెలివిలేని వాడు కాదు దావీదు మహారాజు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు అంతటి గొప్పవాడు కూడా పొరపాట్లు చేస్తారండి పాస్టర్ గారు అంటే, ఎవరైనా చేస్తారండి పొరపాట్లు. అయితే తప్పు తెలుసుకోవటం గొప్ప విషయం. తప్పు చేయటం మానవ నైజం. తప్పులు పొరపాట్లు మనం చేస్తూనే ఉంటాం. తెలుసుకోవటం గొప్ప విషయం. అసలు దావీదు చేసిన పొరపాటు ఏంటి, ఎందుకు మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వెళ్ళలేకపోయారు అనేది ఒక 6-7 కారణాలు నేను మీకు బైబిల్లో నుంచే చెప్తాను. ఓకేనండి, ఒకసారి మనం చూద్దాం. అయితే మందసాన్ని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ నేను ఇస్తాను, మీకు తెలియనిది ఏమి కాదు. మందసము లోపల ఏముంటాయండి చెప్పండి, ఏముంటాయండి ఏమండి? అహరోను కర్ర, వెరీ గుడ్ బ్రదర్. ఏదండి? 2 పలకలు, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు కలిగిన పలకలు. ఇంకోటి అండి, ఇంకొకటి చెప్పండి, నేను వెళ్ళిపోతాను లేకపోతే ఆగిపోతాను. అది చెప్పారండి. ఇంకొకటి ఉందండి, ఏటో మన్నా కలిగిన పాత్ర అండి. ఈ 3 ఉన్నాయండి. మందసములో మన్నా కలిగిన పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఉందండి. 2 రాతి పలకలు ఉన్నాయండి. 2 రాతి పలకలు తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాయండి. శాసనములు కలిగిన పలకలు.
తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా మన్నా ఎక్కడి నుంచి కురిసిందండి? పరలోకము నుండి, లేకపోతే ఆకాశం నుండి మన్నాను దేవుడు కురిపించినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకం నుండి మన కొరకు జీవాహారముగా ఆయన దిగి వచ్చారు అనటానికి గుర్తుగా ఉన్నదండి. మూడవదిగా చిగురించిన ఆహారోను చేతికర పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నదండి. ఎంత ఎండిపోయిన బ్రతుకులనైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరలా చిగురింప చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నదండి. ఇశ్రాయేలు ప్రజల జీవితకాలం అంతా జ్ఞాపకంగా ఉంచుకోవటం కొరకని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాను, నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను అనటానికి, దేవుడు తన ఆజ్ఞల ద్వారానే ప్రజలను నడిపించాడు అనటానికి గుర్తుగా ఆజ్ఞలు ఉన్నాయండి. అందులో మందసములో నేను మిమ్మల్ని ఎప్పటికైనా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా పోషించే దేవుడిని నేనే అని గుర్తుగా ఉండడానికి ఆ మన్నాను దేవుడు మందసములో పెట్టాడండి. చిగురించిన ఆహారం చేతికర ఇందాక నేను చెప్పినట్టుగా మూడు బారైన మన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చిగురింప చేయగలరంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. బిల్లి గ్రహం గారు ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసంగాలలో ఒక ప్రసంగం ఏమిటంటే, ఒక నోటు డాలర్ వారి భాషలో, మనమే అనుకుందాం ఒక 500 రూపాయల నోటు అనుకుందాం. 500 రూపాయల నోటు విలువైంది కదండి. ఎవరైనా నాకు ఇస్తారా? ఇప్పుడు ఇస్తారా? మరలా ఇస్తాను. ఇవ్వరా? సరే పెట్టుకోండి పర్లేదండి సిస్టర్ గారు, మళ్ళీ బాధపడతారు, వద్దులేండి ఉంచండి. ఆయన బిల్లి గ్రహం గారు ఏం చేశారంటే ఆ డబ్బును తన చేతిలోకి తీసుకొని దాన్ని బాగా నలిపేసాడంటండి. ముక్కలుగా నలిపేస్తే బాధపడతారని వద్దంటున్నాను సిస్టర్. నలిపేశారండి బాగా ముక్కలుగా, అంటే చినిగిపోలేదు, బాగా నలిపేశారండి. ఇటు నలిపేసి చిన్న ముక్క ఇంత చేశారండి, ముద్ద చేశారు. ముద్ద చేసి దాన్ని అలా పడేశారు. ఏమండి ఆ డబ్బు తీసుకోనండి, నలిగిపోయిన ఆ నోటు తీసుకోనండి, ఏమండి ఈ నోటు ఉపయోగపడుతుందండి మీకు, మరలా పనికొస్తుందండి అని అడిగారంట. పనికొస్తుందా మీకు అని అడిగితే, బాబాయ్ ఏమైందండి, దీనికి ఏం అవ్వలేదు కదా, ఉపయోగపడుతుందండి అని అన్నారట. అదేంటో నలిగిపోయింది కదా, ముద్దయిపోయింది కదా, ఎంత చక్కగా మెరుస్తూ ఉన్న నోటు ఇప్పుడు ముడతలతో ఒక ముద్దలాగా మారిపోయింది. అదేవరు తీసుకుంటారండి అంటే అక్కడ ఆ నోటు తీసుకున్న వ్యక్తి అని అంట, లేదండి బాబు ఇది చెల్లుతుందండి అని అన్నారంట. అప్పుడు బిల్లి గ్రహం గారు చెప్పారంట, మీ జీవితాన్ని సాతానుగాడు ఎంత పాడు చేసినా, ఎంత నలిపేసినా కూడా దేవుడు అంటే మీ విలువ ఎప్పటికీ తగ్గదు. ఏమంటే 500 రూపాయల నోటు విలువ తగ్గిందండి? దాన్ని తగ్గదండి. అలాగే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని కన్నాడు, ఈరోజు వరకు మనల్ని పోషిస్తున్నాడు. ఎక్కడో ఏదో తెలిసో తెలియకో సాతాను ప్రలోభాలకు మనము లొంగి సాతానుగాడు మనల్ని ఎంతో నలిపేసినా పాడు చేసినా మన విలువ దేవుని దృష్టిలో ఎప్పటికీ తగ్గదండి. మనమేమనుకుంటామంటే, ఎట్లాగో నా జీవితం పాడైపోయింది, ఇక ఏమని రాను దేవుడి సన్నిధికి, నేనేమని ప్రార్థన చేయను, నేను పాడైపోయాను, నా జీవితాన్ని సాతానుగాడు సర్వనాశనం చేసేసాడు, నేను ఆయన ఎదుటికి వెళ్ళలేను అని కొంతమంది దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోనండి, దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. మన విలువ దేవుని దృష్టిలో ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా చిగురించిన ఆహారం చేతికర్ర మన జీవితాలను దేవుడు చిగురింప చేయగలిగిన గొప్పవాడు అని ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప మెసేజ్ ఇవ్వడానికని అందులో ఆ 3 పరికరాలను దేవుడు పెట్టాడండి. ఎంతో విలువైంది. ఆ మందసము పైన కెరూబులు ఉంటాయండి, ఒకటికొకటి ఎదురుగా 6 రెక్కలు. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రసంగం అండి. ఆ ఎదురెదురుగా ఆ కెరూపులు దానిపైన మందసము పెట్టె పైన ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మందసాన్ని రాజు దావీదు తన నగరికి తీసుకుని వెళ్ళటంలో అతను చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వినటానికి ప్రయత్నం చేయండి. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరండి? ఇప్పుడు సమూయేలు గ్రంథంలోనే ఉన్నారు కదండి. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోనే ఉండండి. నేను మీకు అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పలేకపోతే సమయం సరిపడకపోతే ఇక నేను ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. చదవండి. అతను ఏం చేశాడు? 3వ వచనం అండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి ఎక్కించి, ఏమండి దేవుని మందసము ఈయన క్రొత్త బండి మీద ఎక్కిస్తూ ఉన్నాడు. ఒక బండి క్రొత్తగా తయారు చేసి ఆ క్రొత్త బండి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజుల్లో సేవా కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయంటే ఏంటంటో కొత్తగా సేవలు, కొన్ని చర్చిల పేర్లు చూస్తే కొత్తగా ఉంటాయి. అదే విధంగా మీటింగ్స్ టైటిల్స్ చూస్తుంటే అన్నీ కొత్తగా ఉంటాయి. ఆ సేవా విధానం అంతా కూడా కొత్తగా ఉంటుంది. అయితే ప్రియులారా, మనమేమి పాత పద్ధతుల్లో చేయాల్సిన అవసరం లే, మన పితరులు ఆచరించిన పద్ధతులతో చేయవలసిన అవసరం లే. మనం ఎలా చేయాలి అని అంటే, దేవుని పరిచర్య ఏదైనా పని ఏదైనా ఉంటే అది వాక్యానుసారంగా ఉండేటట్టుగా చూడాలండి. మా అయ్యగారు చేశారు, వారు ఎవరో చేశారు అని కాదండి. మనం చేసే సేవ ఏదైనా కూడా అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చూడాలి. క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకొని పోయినట్టు బైబిల్లో ఎక్కడ లేదండి. మరి ఎలా తీసుకెళ్లారు అనేది నేను తర్వాత చెప్తాను. ఈయన క్రొత్త బండి ఒకటి చేయించి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన అది దేవునికి నచ్చలేదండి. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో క్రొత్త విధి విధానాలను మనమేమి ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరో మన పితరులు చేశారు కదా, మనం కూడా వారిని ఫాలో అవ్వాలని కూడా లేదు. వాక్యానుసారంగా అది తేలాలి. అంటే మనం చేస్తున్న సేవ వాక్యంతో సరితూగాలి. అప్పుడే దేవుడు మన సేవను, మనం చేసే పనిని, ప్రయత్నాలను దేవుడు తప్పకుండా సఫలపరుస్తారు. అది ఒకటండి. ఇక రెండవది మీరు చూడండి, దావీదు మహారాజు ప్రార్థన చేయలేదండి. ప్రార్థన చేయకుండా ఏమండి, మందసం 20 సంవత్సరాలు ఎలియాజర్ దగ్గర ఉంటే, అబీనాదాబు ఇంట్లో, దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకురావాలండి? కనీసం ఇప్పుడు మనము సువార్తకని బయలుదేరి ఇవ్వాలా, ప్రార్థన చేసుకొని కదండి బయలుదేరి. ఇప్పటికి ఎన్ని ప్రార్థనలు చేసామో నాకైతే గుర్తులేదు. ప్రతి వీధిలో, ప్రతి చోట ఎన్నెన్ని ప్రార్థనలు చేసామో. అంటే ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో మొదటి ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వాలి. అంతకు మునుపు పోనీ దావీదుకి ఏమైనా ప్రార్థన చేయడం తెలియదా అంటే ఎందుకు తెలియదండి? చక్కగా తెలుసు. ఇదే 6వ అధ్యాయం ఉంది కదండి. 5వ అధ్యాయంలో మీరు చూడండి, 17వ వచనం నుండి 25వ వచనం వరకు, ఇదే ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడంటే, ఫిలిష్తీయులతో యుద్ధానికి పోదునా అని ప్రార్థన చేశాడు. దేవుని సెలవు తీసుకుంటున్నాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. రెండవ పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేయలేదండి దావీదు. ఆ మందసాన్ని నేను తీసుకెళ్ళొచ్చా? మరి మీ చిత్తం ఏమిటి, నాకు చెప్పండి అని ప్రార్థించలేదు. సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ప్రదర్శించి తీసుకొని వస్తున్నారు. తర్వాత మూడవది ఏంటంటే, 30,000 మంది ఏంటండి, దేనికోసం? ఒక మందసాన్ని తీసుకురావడానికని 30,000 మంది. వారు సాధారణమైన వ్యక్తులు కాదండి, పప్పనం తినేవాళ్ళు కాదండి, శూరులు. 30,000 మంది అండి, 30 మంది కాదండి, 30,000 మంది వెళ్తే ఒక పెద్ద సైన్యమే కదా అది, ఒక పెద్ద సమూహము. అంటే కొంతమంది దేవుని పనిని మంది మార్బలంతో, జ్ఞానంతో, సొంత తెలివితేటలతో చేస్తూ ఉంటారు. దేవుని ఎదుట మన బుద్ధిని ప్రదర్శించకూడదు. 30,000 మంది శూరులను తీసుకొని దావీదు ఆ మందసాన్ని తీసుకురావటం దేవునికి ఇష్టం లేదు. ఇది మూడవదండి. నాలుగవది ఏంటంటే, వాయిద్యాల ద్వారా. ఏమేమి వాయిద్యాలు అంటే ఒకసారి చూడండి, చదవండి. నేను చెప్తుంటే మీరు చదువుతూనే ఉండండి. సితారా, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఏమండి, చాలా పెద్ద పెద్ద శబ్దాలతో తీసుకెళ్ళాలనుకున్నాడు, అది కూడా సక్సెస్ అవ్వలే. వాయిద్యాలు ఎందుకండి, వాక్యం లేని వాయిద్యాలు. మనకు ప్రాధాన్యత ఎక్కువ, మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాయిద్యాలకు కాదండి, వాక్యానికి. ఈరోజు ఎవరైతే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు, వారి పనులు దేవుడు సఫలపరుస్తారు. వాక్యం లేకుండా కొన్ని శుభకార్యాలలో, మీ ఏరియాలో ఎలా ఉందో నాకు తెలియదు కానండి, మా ప్రాంతాలలో పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి, పెళ్ళిళ్ళల్లో అన్నిటికీ సమయం ఇస్తారు. అమ్మాయి అబ్బాయి సిద్ధపడడానికి, తర్వాత కెమెరామెన్కు, వచ్చిన చుట్టాలకు,
అన్నిటికీ సమయం ఇస్తారండి. వాక్యం దగ్గరికి వచ్చే వరకు ఏమండి పాస్టర్ గారు సమయం అయిపోయిందండి, 5 నిమిషాలు చెప్పండి, ప్రసంగాలు 5 నిమిషాలు చెప్పండి. అందుకే నేను మా చర్చిలో చెప్పాను, ఆంటీ గారు కూడా ఉన్నారు, అడగండి, 1 గంట ప్రసంగం ఇస్తానంటేనే పెళ్ళిలోకి మమ్మల్ని పిలవండి, లేదంటే ఇంకా వేరే పాస్టర్లు ఎవరు ఉంటారో చేసుకోకపోండి అని చెప్పాను. వాక్యం చేత కట్టబడిన కుటుంబాలు నిలబడతాయండి. వాక్యము దంపతులకు మాత్రమే కాదు, అక్కడ వచ్చిన వందలాది వారి బంధుమిత్రులకు కూడా చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా, మీ పెళ్ళి మీకు ముఖ్యమే, పెళ్ళి అవసరమే, వివాహం అన్ని విషయంలో ఘనమైందే, మరి వాక్యం చేతనే కదండి మనం కట్టుకోవాలి కుటుంబాలను. దైవ సేవకులమే మేము, వాక్యం ద్వారా ఎన్ని కుటుంబాలు కట్టామో మా విలువ మీరు గుర్తించరు. ఒక మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం మేము. అదే మీరు బయట కౌన్సిలింగ్కి వెళ్తే, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్తే 2,000, 3,000, 5,000 వారి యొక్క స్తోమతను బట్టి 10,000, 20,000 కట్టి 10 నిమిషాలు కూర్చొని వచ్చేస్తారు కౌన్సిలింగ్. మీరే కౌన్సిలింగ్ చేసే వారి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయన మీ ఇంటికి రాడు, మేమే మీ ఇంటికి వస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. మీ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఒక కుటుంబాన్ని కట్టి నిలబెట్టేది మేమేనండి. మేమంటే దేవుని వాక్యం చేత మీ కుటుంబాలను మేము కడుతూ ఉంటాం. ఆ వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు చేసే పనులు ఏ విధంగా సఫలమైతే చెప్పండి. కాబట్టి వాక్యానికి, అందుకే ప్రతిరోజు మీ పిల్లలతో వాక్యం చదివించాలి, మీరు చదవాలి. వాక్యమే మన జీవితానికి ఆధారమై ఉండాలి. వాక్యం తర్వాతే మిగతా ఏదైనా కూడానండి. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు చూపించేదండి బాబు అని అన్నారు దావీదు మహారాజు. కనుక వాక్యాన్ని గురించి మనము సమయము తప్పకుండా కేటాయించాలి. అది మన కనీస ధర్మము, బాధ్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యం లేదు కానీ వాయిద్యాలతో సిద్ధపడి దావీదు మహారాజు వెళ్ళాడు, కానీ సక్సెస్ అవ్వలేకపోయాడండి, తీసుకొని రాలేకపోయాడండి. ఇది చాలా ముఖ్యమైనది. 4వ పాయింట్, 4వది 5వది. ఇక్కడ అహ్యో అనే ఒక వ్యక్తి, ఉజ్జా అనే 2 వ్యక్తులు. అహ్యో అనే వ్యక్తిని అతను ఏం చేశాడండి, చదవండి 9వ వచనం అనుకుంటాను. మైక్ నువ్వు చదవండి నాన్న, చాలా అలర్ట్గా ఉండాలి. యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోని తన యొద్దకు తెప్పింపనొల్లక. దానికంటే ముందు ఉంటుంది నాన్న, 8 చూడండి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవ్యము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. అది కాదు నాన్న, 4వ వచనంలో ఉంటుంది చూడండి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాము ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో, అది చూడండి, అహ్యో అనే వ్యక్తి ఎక్కడ పెట్టాడంటే దావీదు ముందు పెట్టాడండి. అహ్యో అనే వ్యక్తిని దావీదు ముందు పెట్టాడు. అందుకని అహ్యో అనే వ్యక్తి ఏం చేసి దాని ముందర నడిచాను. దేని ముందరండి? మందసము ముందర అహ్యో నడిచెను. అహ్యో అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రియులారా, అధికారము. కొంతమంది చర్చిలలో ఉంటారండి, ఆడనీకి రాదు, పాడనీకి రాదు, వాక్యం రాదు, ప్రార్థన చేయడం చేత కాదు, కానీ అధికారం మాత్రం కావాలండి. చర్చిలలో ఏదైనా కార్యక్రమాలలో అధికారం కావాలి ఖచ్చితంగా. అండ్ మనకు అర్హత లేకుండా మనం ఏ పని చేయకూడదండి. ఈ అహ్యో అనే వ్యక్తికి ఏ అర్హత లేదండి. ముందు ఇతనెవరండి ముందు నడవటానికి? ముందు ఎవరు నడవాలో దావీదుకి తెలిసి కూడా వారిని సంప్రదించకుండా అహ్యోను ముందర పెట్టాడు. అది దావీదు చేసిన పొరపాటు. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పరిచర్లో బాగా సహకారం అందిస్తూ ఉండవచ్చేమో, కానీ కొన్ని విషయాలలో మీరు దూరంగా ఉండటమే మంచిది. ముందు పడి ఒక దేవుని మంచి కార్యాన్ని చెడగొట్టకూడదు. అర్థమవుతుందా? అహ్యో అనే వ్యక్తిని ముందు పెట్టడం దావీదు గారు చేసినటువంటి పొరపాటు అండి. తర్వాత ఇప్పుడు ఉజ్జా గురించి మాట్లాడదాం.
ఎడ్లకు కాలు జారుతున్నాయని, మందసము కింద పడిపోతుందేమోనని ఈ ఉజ్జ అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారండి. అంతే, దేవుని కోపం రగులుకున్నదంట. ఆ మందసం అతను పట్టుకోగానే, ముట్టుకోగానే అతను చనిపోయాడండి. ఉజ్జ చనిపోవటం, అసలు ఉజ్జ చనిపోవటం ఏంటి? అసలు చేసిన తప్పేంటండి? ఇప్పుడు ఈ మైక్ స్టాండ్ లేకపోతే ఈ కెమెరా పడిపోతుంది అనుకోండి, మీరు పట్టుకోరా చెల్లి? పడిపోతుంటే పట్టుకోరండి. ఈ బల్ల ఇలా పడిపోతుంది అనుకోండి, మీరు పట్టుకోరా? తప్పేముంది అందులో అని అంటారేమో. దేవుని ప్రజలారా, అది దేవుని దృష్టిలో తప్పే. దేవునికి కోపం వచ్చింది అని అంటే అక్కడేదో పొరపాటు జరిగినట్టే, తప్పు జరిగినట్లే. ఏమండి, మందసం అంటే దేవుడు అండి. దేవుడు ఎక్కడైనా పడిపోతాడండి? మీరు ఎక్కడైనా చూసారా? దేవుడు పడిపోతాడండి? మనం పడిపోతాం. కానీ నేను ఒకసారి నిజామాబాద్లో బిక్నూరో ఏదో ఊరండి, ఆ ఊరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళాను. సుమారు 200-300 మంది. ఆన్లైన్ ప్రేయర్లో అంతమంది ఉంటారు నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే 10 మంది 20 మంది, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రాత్రిపూట మీకు సుఖంగా నిద్రపోవటం ఇష్టం, కానీ మెలకువతో ఉండి ప్రార్థన చేసే అంతమందిని నేను ఎక్కడ చూడలేదండి. నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు, ప్రార్థన చేస్తారు. అబ్బా అద్భుతాలు జరుగుతాయి, అయ్యా అంటున్నాడు ఆయన. ఇటువైపు ఉన్నాను, నేను ఇటువైపు ఉన్నాను. ప్రార్థన చేసి రండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అని నా దగ్గరకు రాకమునిపే ఊగుతూ వస్తున్నారండి. ఇట్లు రాకమునిపే నేను ఇట్లా చేయి ఇట్లా పెట్టుకునే జపేలు మన కింద పడుతున్నారు. ఒకరిని 2-3 చూశానండి. ఇదేదో పొరపాటు, ఇదేదో మోసం జరుగుతుంది. నాకు అర్థమైపోయింది, ఇదేదో చాలా మోసం. నేను చేయి పెడితే కింద పడడం ఏంటి అని నేను ఇట్లా అనుకున్నాను. నేను కూడా పడాలి కదా, ఏం పర్లేదు. నాకేదో తప్పు జరుగుతుందని గ్రహించి, పాస్టర్ గారు నాకు ఎక్కడైనా రూమ్ ఇస్తే నేను అంటే 4-4:30 అయిపోయిందండి. అయిపోయే వరకు పడుకుంటాను, లేదంటే వెళ్ళిపోతానండి, నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను. ఏమైందండి అన్నారు. లేదండి నేను వెళ్ళిపోతాను, మీరే చేసుకోండి ప్రార్థన అన్నాను. నాకు అర్థం కావట్లేదండి పాస్టర్ గారు అన్నారు. నాకు అర్థమైందండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి. సరే మీ ఇష్టం అండి అని ఆయన నన్ను పంపించేశారు. నేను వచ్చేసాను. కొంతమంది పడిపోతారు, ఎందుకో తెలియదు. దేవుడు వాక్యంలో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 147వ కీర్తన నేను మీతో చదివించాను కానీ చెప్తానండి. 147వ కీర్తన 6వ చరణం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను పైకి లేవనెత్తేవాడు కానీ పడగొట్టేవాడు కాదండి. తర్వాత కీర్తనలు 113వ కీర్తన 8వ చరణం, దరిద్రులను ఆయన లేవనెత్తేవాడే కానీ పడగొట్టేవాడు కాదండి. 146వ కీర్తన 8వ చరణంలో కృంగిన వారిని దేవుడు లేవనెత్తేవాడు కానండి కృంగదీసేవాడు ఎంత మాత్రం కాదండి. ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళ దగ్గరే సంఘాల్లో ఎక్కువ ప్రజలు ఉంటున్నారండి. కింద పడేసే పాస్టర్ గారు వస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతున్నాను. చాలా మేము అవి నేర్చుకోలేదండి, ఆ మంత్రం ఏంటో మాకు తెలియదండి. అలాంటి మంత్రగాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తూ ఉన్నారు. అది డూప్, మోసం. అటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరేమి చేయకండి. పడిపోయిన మనల్ని దేవుడు లేపుతాడు కానీ ఆయన మనల్ని పడగొట్టాడు. ఒకటి, ఎడ్లకు కాలు జారినందున అనే మాట మనం చదువుతాం. ఎడ్లు ఏం చేస్తున్నాయంటే మందసాన్ని మోస్తున్నాయి. మందసాన్ని మోసేది ఎవరండి? దేవుని సేవకులమైన మేమే ఎక్కడైనా పొరపాటు చేస్తుండవచ్చు. మా కాళ్ళు అటు ఇటుగా తడబడొచ్చేమో, మేమైనా పడిపోవచ్చేమో. దేవుడు ఎప్పటికీ పడిపోడండి. దేవుడు పడిపోడండి. తప్పటడుగులేసే వారిని ఎవరినైనా కూడా దేవుడు నిలబెడతాడు. మలాంటి సేవకులు పడిపోయినా మరలా ఆయన తిరిగి నిలబెడతాడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని నేను చెప్తుంటే ఒక బెదర్ అన్నారు, అయ్యగారు నేను 4 సార్లు పడ్డానండి, నాకు ఇంకా 3 సార్లు అవకాశం ఉంది కదండి అన్నాను. అది దుంపదేగా, అలా కూడా అంటారా? బైబిల్లో 7 సార్లు లెక్క పెట్టుకోండి అని కాదు. అంటే లేవనెత్తుతాను మిమ్మల్ని, నిలబెడతాను మిమ్మల్ని, కడతాను మిమ్మల్ని అని దేవుడు చెబితే వీడు లెక్క పెడుతున్నాడు. 4 సార్లు పడిపోయినండి, ఇంకొక 3 సార్లు ఛాన్స్ ఉంది కదండి నాకు అని అంటున్నారండి. ఈ విధంగా ఉజ్జ ఎందుకు చనిపోయాడంటే ఆ మందసాన్ని పట్టుకున్నాడు. పడిపోతుందేమోనని పడిపోదండి. దేవుడు పడిపోడండి. మీరు పడిపోతుండొచ్చు, వాక్యం చెప్పే మేమైనా పడిపోతుండొచ్చేమో, కానీ దేవుడు ఎప్పటికీ పడిపోడండి. కానీ ఆ ముట్టుకోవటం దేవుని దృష్టిలో తప్పు. ఎవరు ముట్టుకోవాలి అంటే యాజకులు మాత్రమే ఆ మందసాన్ని ముట్టుకోవాలండి. మరి ఎవరు దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదండి.
అది ఉజ్జాకు తెలియదేమో, పాపం తెలుసు. ఎందుకు తెలియదండి? ఇశ్రాయేలు ప్రజలకు పుట్టిన నాటి నుండే ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు పేరెంట్స్. ఖచ్చితంగా అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందుకని ఉజ్జా మీద దేవుని కోపం రగలటం, అతడు మరణించడానికి కారణమైందండి. దానికి సంబంధించిన చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను మీకు చెప్పను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మీరు తర్వాత చదువుకోనండి. యాజకులు మాత్రమే దానిని ముట్టుకోవాలి. ఈ విధాన కారణాల వల్ల దావీదు మందసాన్ని దావీదు పురములోనికి తీసుకొని రాలేకపోయాడు, విఫలమైపోయాడు. మరి అదే మందసము ఉజ్జ చనిపోవడంతో దావీదు ఏం చేశాడంటే గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఉజ్జా చనిపోయిన సంగతి దావీదుకు తెలుసు, ఉజ్జాకు కూడా తెలుసు. ఎవరితను? ఓబేదెదోము కూడా తెలుసండి. మరి ఉజ్జా చనిపోయిన సంగతి దావీదు భయపడ్డాడు, ఓబేదెదోము భయపడలేదు. అయ్యా నా ఇంట్లో పెట్టండి అని అన్నాడు. మందసము 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంటే వారేం చావలే, వారు ఆశీర్వదించబడ్డారు. ఇంకా ఓబేదెదోము ఇంట్లో వారందరినీ అన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించాడు అన్న మాట వినగానే ఇక దావీదు ప్రాణం ఆగలేదు అని, అయ్యా మరలా మనము దేవుని మందసాన్ని తీసుకొని రావాలి అని అన్నప్పుడు మొదట చేసినట్లు కాకుండా, మొదటి ప్రశ్న ఏంటంటే దావీదు ఎందుకు దేవుని మందసాన్ని తీసుకుని రాకపోయాడో మీకు కారణాలు చెప్పాను. ఉజ్జా ఎందుకు మరణించాడు కూడా రెండో ప్రశ్నకు సమాధానం మీకు చెప్పాను. మూడో ప్రశ్న ఇది చెప్పేసి నేను 10 నిమిషాల లోపల ముగించేస్తాను. మూడో ప్రశ్న, దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. ఎక్కడ దావీదు పొరపాటు చేశాడో తన పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఒప్పుకొని ఏ విధంగా దేవుని మందసాన్ని తన రాజనగరికి తీసుకొని రావాలో ఆ విధంగా తన నగరికి తీసుకొని రావటం మనం చూస్తున్నామండి. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారి 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారా? ఏదండి అదే హోఫ్నీ ఫీనెహాసులు చనిపోయారు చూడండి. మొదటి సమూయేలు అండి, 2వ సమూయేలు లేదండి, మొదటి సమూయేలులో ఉంటుంది. హోఫ్నీ ఫీనెహాసులు చనిపోయారు. తర్వాత మందసము పట్టబడింది. చదండి. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. 11వ వచనం చదువునాన్న. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. చూడండి, మందసము పట్టబడింది, హోఫ్నీ ఫీనెహాసులు ఏలీ కుమారులు 2 కూడా చనిపోయారు. మందసము మనతో ఉన్నప్పుడు మందసము ఏలీ ఇంట్లో ఉన్నది, కానీ ఏ విధంగా మందసమును గౌరవించాలో హోఫ్నీ ఫీనెహాసులకు తెలియదు. ఇప్పుడు మందసము ఓబేదెదోము ఇంట్లో ఉంది, మందసాన్ని ఏ విధంగా గౌరవించాలో ఓబేదెదోముకి తెలుసండి. హోఫ్నీ ఫీనెహాసులు చనిపోయారు, ఉజ్జా చనిపోయారు, ఎలియాజరు బ్రతికే ఉన్నాడండి, ఆశీర్వదించబడ్డాడండి. ఓబేదెదోము 3 నెలల్లోనే చాలా గొప్పగా బ్లెస్ అయ్యాడు. కారణం ఏంటంటే మందసము తన ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, మందసానికి ఇవ్వవలసిన విలువ ఏమిటో, గౌరవం ఏమిటో తెలుసు కాబట్టి ఓబేదెదోము దీవించబడ్డాడు. ఈరోజు ప్రియులారా, మందసము దేవుని సన్నిధికి గుర్తు. ఈరోజు దేవుని సన్నిధి మనతో కూడా ఉందండి, మనతో దేవుని సన్నిధి ఉంది కనుక మనం ఏ విధంగా దేవుని సన్నిధిని గౌరవిస్తూ ఉన్నాము, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ఘనతను మనం ఇస్తున్నామా లేదా అన్నది మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా నేను ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట దావీదు చెవిన పడగానే ఓబేదెదోము దీవించాడా అనగానే
అతను హుటాహుటిగా మొదట చేసిన పొరపాట్లే చేయలేదు, కానీ తన పొరపాట్లు 3 నెలల్లోనే సరిదిద్దుకొని మరలా విజయోత్సవంతో దేవుని మందసాన్ని దావీదుపురానికి తీసుకొని వెళ్ళాడండి. ఏ విధంగా తీసుకొని వెళ్ళాడో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్వెన చాలండి. మొదటిది, మందసాన్ని మోయటానికి యాజకులను తీసుకొచ్చాడండి. ఇదివరకు ఏం చేశాడండి? ఎడ్ల బండిని ఒకటి తయారు చేసి, క్రొత్త బండి, క్రొత్త పద్ధతులు, క్రొత్త విధి విధానాలు దేవుని పరిచర్యలో పనికిరావండి. వాక్యానుసారం. అందుకే నేను అన్నది, మందసాన్ని మోయాల్సింది ఎవరంటే యాజకులే మోయాలండి. అది తెలుసుకొని యాజకులను ముందు పెట్టాడండి. అంత మునుపు మందసం ముందు ఎవరున్నారండి? అహ్యో అనే వ్యక్తి ఉన్నాడు, ఉజ్జా అనే వ్యక్తి ఉన్నారు. వారెవరండి? ఉజ్జా అనే మాటకు అర్థం ఏంటంటే పెత్తనము అని అర్థం. పెత్తనం చేసేవారు, అధికారం చెలాయించేవారు ముందర ఉండకూడదండి. అందుకే దావీదు ప్రయత్నం విఫలమైపోయింది. ఇప్పుడు యాజకులను ముందు పెట్టాడండి వారు మోయటానికి. వెరీ గుడ్. ఒకటి. రెండోది ఏంటంటే 14 వచనం నాన్న, 13 వచనమే 2వ భాగం. ఎడ్లను ఒకటి ఎద్దు ఒకటియు క్రొవ్వెన దూడ ఒకటి వధింపబడెను. బలి అర్పించాడండి. ఏమండి, మన ఆది ఖండంలో నుండి బలి అర్పించడం అంటే కృతజ్ఞతలు చెల్లించటం, దేవునికి థ్యాంక్స్ చెప్పటం. నోవాహు ఓడ బయటకు వచ్చిన తర్వాత, సముద్రం అంటే భయంకరమైన ఆ వర్షం ఆగిపోయిన తర్వాత నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చి ఒక బలిపీఠం కట్టి బలి అర్పించాడండి. ఇక అబ్రహాం అయితే బలిపీఠాలు కడుతూ వెళ్ళాడు. మోషే బలిపీఠం కట్టాడు, బలులు అర్పించారు. రాజుల గ్రంథంలోకి మనం వెళ్తే 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో వెళ్తే ఏలియా ప్రవక్త ఉన్నాడు. యెహోవాయే దేవుడని రుజువు చేయాలని ఆయన తాపత్రయం. యెజబెలు ప్రవక్తని, బయలు ప్రవక్తని రుజువు చేయాలని వారి ప్రయత్నం. అక్కడ కూడా యెహోవాయే దేవుడని రుజువు చేయడానికి ఆయన దహన బలి అర్పించిన తర్వాత ప్రార్థన చేస్తే అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువును దహించి వేయటం, ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని కళ్ళు తెరవటం మనం చూస్తున్నాం. కాబట్టి బలి అర్పించటం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే ఆవరణంలోనికి ప్రవేశించగానే ముందు బలి పశువును వధించి, బలిపీఠం మీద బలి పశువును వధించి, తర్వాత గంగాళములో చేతులు కడుక్కొని అప్పుడు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన తర్వాత అక్కడ ధూపవేదిక, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ఈ కార్యక్రమం అన్నింటిలో పాల్గొనాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, యాజకుడు ఉండే స్థలం మాత్రమే. అంటే బలి అర్పించకుండా మీరు పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి వీలు లేదు. ఈరోజు ఎంతమంది బలులు అర్పిస్తున్నారు? దావీదు మహారాజు తను చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపపడుతూ, అయ్యా నేను పొరపాటు చేశాను కదా, నేను బలి అర్పించమంటావా? నువ్వు బలులు కోరేవాడు కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని అన్నాడు దావీదు మహారాజు. దేవుని ప్రజలారా, ఆత్మీయులారా, మీ హృదయము పాపంతో నిండుకొని దేవుని మీరు ఎలా సేవిస్తారు? అబద్ధము మోసాలతో మీరుంటూ దేవుని ఏ విధంగా ఆరాధిస్తారు? అది వాక్యానుసారం కాదండి. అందుకని మూడవదిగా ఈయన ఏం చేశాడంటే బలులు అర్పించాడు. మూడవది చూడండి, 14 వచనం నాన్న. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై, ఏఫోదును ధరించుకున్నాడండి. నారతో చేయబడిన ఏఫోదు. ఏఫోదును ఎందుకు ధరించుకుంటారంటే నేను రెఫరెన్స్ ఇస్తాను, తర్వాత మీరు చదువుకోనండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 9-10 వచనాలు, 30వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఈ ఎఫోదు అనేది యాజక వస్త్రం అండి. యాజకులు ఎందుకు ఎఫోదును ధరించుకుంటారంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, ప్రార్థన చేయటానికి, పరిశుద్ధ స్థలంలోనికి ఎఫోదును ధరించుకొని వెళ్ళి, దేవా, ప్రభువా, మీ చిత్తం ఏమిటి అని తెలుసుకోవటానికి ఎఫోదు వస్త్రాన్ని ధరించుకుంటారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ యాజక వస్త్రాన్ని ధరించుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అయ్యా, బలులు అర్పించాను, నా పొరపాటు తెలుసుకున్నాను, మరి నీ సంకల్పము అయితే, మీ చిత్తమే అయితే ఈ మందసాన్ని నా నగరికి తీసుకెళ్తాను,
అని ఏఫోదును ధరించుకున్నాడు. తర్వాత ఏఫోదును ధరించుకోవటం అంటే ప్రార్థన చేయటం అని అర్థమండి. దేవుని సంకల్పము ఎలా తెలుస్తుందంటే మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని చిత్తాన్ని క్లియర్గా మనకు తెలియజేస్తారు. మనమేమో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి అన్యులేమో మంత్రగాళ్ళని పిలుచుకుంటారు, మనమేమో అలాంటి వారిని ప్రవచనాలు చెప్పేవారిని పిలుచుకుంటూ ఉంటాం. వాళ్ళకు మనకు తేడా ఏమీ లేదు, మిగతా అంతా సేమ్. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. సండే స్కూల్ నుంచి, నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు వారి కుటుంబం అంతటిని రక్షణలోనికి నేను నడిపించాను. వారు పెరిగి పెద్దవారే యుక్త వయసు వచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సంఘంలోంచి నేను బయటికి రావడం జరిగింది. ఈ లోపల ఒక పాస్టర్ గారు, ఈ కాకినాడ నుంచేనండి, పేరు చెప్పనులేండి, ఈ కాకినాడ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి ఏవో ప్రవచనాలు చెప్పాడండి. లేపాడు అబ్బాయిని, ఏ బాబు ఇక్కడ రా అన్నాడు. వచ్చాడు. నువ్వు నన్ను కలు, పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పాలన్నాడు. అంతేనండి. ఆ పాస్టర్ గారు మాయలో పడిపోయాడండి. కాకినాడకి రా అని అన్నాడంట. కాకినాడకి వచ్చాడు అబ్బాయి. ఈ పాస్టర్ గారు మొత్తం దొరకలేదండి. కూర్చొని నేను వస్తున్నాను అన్నాడంటండి. ఒక రోజంతా కూర్చోబెట్టాడు, రాలేదంటండి. సరే ఇంటికి వెళ్ళి నేను దేవుని సంకల్పం నీకు ఫోన్లో చెప్తాను వెళ్ళిపో అన్నాడంట. అలా నెల రోజులు అబ్బాయిని బాగా ఇబ్బంది పెట్టేవాడు, మెంటల్గా ఇబ్బంది అయిపోయి నేనేం పొరపాటు చేశానో, నేనేం తప్పు చేశానో అని వాడు చాలా ఫీల్ అయిపోయి, అయ్యో ఈ పాస్టర్ గారు చెప్పేటట్లేరని నువ్వు వెళ్తున్న మందిరానికి మానే అన్నాడంట. అండి ఎవరైనా చర్చికి వెళ్ళమని చెప్తారు కానీ వెళ్తున్న చర్చికి మానేయండి అంటే ఆడేం పాస్టర్ అండి. భయపడిపోయి అబ్బాయి చర్చి వద్దు, పాస్టర్ గారు వద్దు అని చెప్పాడు. అన్యుడిగా మారిపోయాడండి. మరలా హిందూగా వెళ్ళిపోయాడు. తర్వాత నాకు చాలా రోజుల తర్వాత చూస్తే బొట్టు పెట్టుకొని కనిపించాడు. నన్ను చూసి మొహం ఇటు తిప్పుకున్నాడు. తమ్ముడు అని అన్న, అస్సలు పలకటం లేదు. వారి అక్కగారు ఇంత పెద్ద పూలు పెట్టుకున్నారండి వెనక. ఒక బొట్టండి, 2 బొట్లండి, 3 బొట్లండి, పైన ఒకటి ఇట్లా సింధూరం అండి. ఆ అమ్మాయి కూడా ఇటు తిరిగిందండి నన్ను చూసి. ఆ అమ్మాయి పెళ్లి కాక మునుపు పెళ్ళైన తర్వాత అన్నిని పెళ్లి చేసుకున్నదండి. ఏ అమ్మ అన్నిని వివాహం చేసుకోవటం ఏంటమ్మా అంటే, అన్నాయి మనం అన్యులను చేసుకుంటే రక్షించబడతారన్నాయి. నేను రక్షించుకుంటాను కదా అని అన్నది. రక్షించుకోవడం కాదు, ఈమె కూడా అటు వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నాలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే కేవలం ప్రార్థనలో కూర్చుంటే మనకు దేవుని సంకల్పం అర్థమైపోతుంది. అది తెలియక కొంతమంది వెర్రి వేషాలు, పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత చూడండి దావీదు మహారాజు ఏం చేశాడంటే 13వ వచనం, ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. లేదండి ఇంకా బాగా ఊదినట్టుంది చూడండి 15వ వచనం. ఇలాగున దావీదును ఇశ్రాయేలు వారందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. అదండి తీసుకొని అయితే వచ్చారు కదండి. ఇప్పుడు రాజు నగరికి, దావీదు నగరికి దావీదు మందసాన్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొని రాగలిగారండి. అంత మునుపు కూడా శబ్దాలు చేశారండి, వాయిద్యాలు వాయించారండి. అందులో ఏం లేదండి, బాకా లేదండి. దేవుని ప్రజలు ఇప్పుడు వినవలసింది డీజే చప్పుళ్ళు కాదండి, బాకా శబ్దం వినాలి. క్రైస్తవ సంఘాలు బాకా అంటే ఏంటండి, బూర శబ్దము. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను. 1 తెస్సలోనిక పత్రిక 4:16లో కడబూర శబ్దముతోను దేవుడు రాబోతూ ఉన్నాడు. ఏమండి 2 తిరుగులు విసురుతూ ఉంటారంట. ఒకరికి బూర శబ్దం వినబడుతుంది, ఒకరికి వినబడదు. ఎవరి శబ్దం అండి? మీరందరూ పెళ్ళి లేని వారైతే అత్తగారుల శబ్దానికి భయపడిపోతుంటారండి, భర్తల శబ్దానికి భయపడిపోతుంటారండి. భర్తలైతే భార్య శబ్దానికి, ఆఫీసులో ఉండే వారి శబ్దాలకు భయపడిపోతుంటారండి. అలాంటివి వినకూడదు అని మీ చెవులు మూసేసుకునే ప్రయత్నం చేస్తుంటారండి. అయితే క్రైస్తవ సంఘము బూర శబ్దము వినడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన కడబూర శబ్దముతో రాబోతూ ఉన్నాడు. ఆ శబ్దం ఎవరైతే వింటారో వారు ఎత్తబడతారు, మిగతా వారు విడవబడతారు. బూర శబ్దము వినాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు బూర శబ్దం కొన్ని మీటింగ్లలో నేను చూస్తూ ఉంటాను. అది నిజమో అంటే ఎవరు అలా ఎందుకు చేస్తారో నేను జడ్జిమెంట్ చేయను కానండి, నేను ఎవరిని విమర్శించను, జడ్జిమెంట్ చేయను. కానీ ఆ మీటింగ్ సభలకు ముందు బూర ఊదుతారు, ఊ అని బూర ఊది అప్పుడు మీటింగ్లో ప్రారంభం చేస్తారు. మంచిదో చెడుదో నాకు తెలియదు, కానీ ఆ మీటింగ్ల శబ్దంలో ఊదే బూర కాదండి మీరు వినాల్సింది.
కడబూర శబ్దం, అది చిట్ట చివరిగా మీరు వినవలసిన బూర శబ్దం. అంటే రాకడకు సిద్ధపడడానికి, ఎవరైతే రాకడకు దేవుని రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడుతూ ఉంటారో వారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుందండి. మీటింగ్లో ఊదే బూర అందరికీ వినబడుతుందండి, ఏమి ఎత్తబడరు. అది ఒక రిహార్సల్స్ అనుకోనండి, ఇలాగే ఉంటుందేమో అనుకోనండి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయవంతంగా మనం పరలోక రాజ్యంలో చేరాలండి. మన గురి, మన గమ్యము దేవుని రాజ్యంలో చేరటమేనండి. కాబట్టి సంఘము బూర శబ్దము వినటానికి సిద్ధపడి ఉండాలి. దావీదు 3 నెలల్లోనే తను చేసిన పొరపాటు ఏమిటో గ్రహించి సరిదిద్దుకొని విజయోత్సవంతో రాజనగరికి దావీదు మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు కూడా సమ్మతించాడు. ఏమంటే మనం ఏ పని చేసినా కూడా దేవుని సమ్మతి ఉండాలండి, దేవుడు అనుమతించాలండి. అది దేవుడు అనుమతించాలంటే ఆయనకి ఇష్టమైన విధంగా మనం నడవటానికి ప్రయత్నం చేయాలండి. ఇంకా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మన జీవితంలో కూడా ఏదైనా ఎక్కడైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు అవి వాక్యానుసారమైనవా కావా, వాక్యముతో సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ సరైన విధానంలో మీ ప్రయత్నాలు చేయండి. దేవుడు మెచ్చుకునే విధంగా మీ ప్రయత్నాలు చేయండి. మీరు విజయవంతంగా మీ పనులు ముగించుకొని దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు. పొరపాట్లు చేయకండి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఎక్కడైనా చేసినట్టుగా ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. సరైన మార్గంలో నడవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అండి.